నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. ధర్మ మార్గం విత్ విజిత కార్యక్రమానికి స్వాగతం. నమస్కారం అండి. అఖండ ఐశ్వర్యవతి భవ. ఈ మధ్యకాలంలో ఈ శాపాల గురించి ఎక్కువగా నమ్ముతూ ఉన్నారు చాలామంది. ఇప్పుడు ఈ స్త్రీ శాపం అనేది ఖచ్చితంగా ఉంది, ఈ స్త్రీ శాపం తగులుతుంది అంటారు. అంటే మనం వేరే ఏది చేసినా కొన్ని విషయాల ద్వారా మనం పరిహారం చేసుకొని బయటపడవచ్చేమో, కానీ స్త్రీ శాపం మాత్రం జన్మ జన్మలకు వెంటాడుతుంది అనే ఒక విషయాన్ని ఎక్కువగా నమ్ముతున్నాము, వింటూ ఉన్నాము. అసలు ఏంటి ఈ స్త్రీ శాపం ఎందుకు వస్తుంది, నిజంగా దీని నుంచి మనం బయటపడలేమా, దాని గురించి వివరణ ఇవ్వండి. ఇక్కడ మళ్ళీ కాంట్రవర్సీ సమాధానం ఒకటి ఏంటంటే, నథింగ్ బట్ మన వేద ధర్మాలకి వేద సూత్రాలకి ఒక రకమైనటువంటి కాన్స్టిట్యూషన్ అనేది భౌతికమైనటువంటి, అంటే 1948 తర్వాత వచ్చినటువంటి మనకి కాన్స్టిట్యూషన్ అనేది రాజ్యాంగం ఎలా ఉందో, వేద ధర్మానికి మనుస్మృతి అనేటువంటి కాన్స్టిట్యూషన్ మనకు ఉంది. ఇప్పుడు దాంట్లో కాంట్రవర్సీ చూసావా, మనుస్మృతి తప్పు అని చెప్తున్నారు. మనుస్మృతి ఎప్పుడు తప్పు చెప్పదు, ఇది 100% గుర్తుపెట్టుకోండి. మీరు ఉన్నతమైనటువంటి గ్రంథాన్ని తీయండి. ఇప్పటి ప్రక్షిప్తాలైనటువంటి, ప్రక్షిప్తం అంటే అమెండమెంట్స్, దాంట్లో కొన్ని జొప్పించి చెప్పినవి కాదు. ప్రథమమైనటువంటి మనుస్మృతి గ్రంథంలో అక్కడ దాంట్లో చెప్పబడింది. ఎత్ర అంటే శ్లోకం అనేది పూర్తిగా రాకపోతే మళ్ళీ ఇబ్బంది కాబట్టి, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవతా యతైతాస్తు న పూజ్యంతే సర్వశాస్త్ర ఫలా క్రియా. అంటే ఎక్కడైతే స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలందరూ కూడా కొలువై ఉంటారు. ఇది స్పష్టంగా చెప్పబడింది. ఎక్కడైతే వారు అవమానించబడతారో అక్కడ చేసే పూజలు కానీ పనులు కానీ నిష్ఫలం కలుగుతుంది, తత్రమే వెంటనే జరుగుతుంది అది. అందుకే శ్లోకాన్ని మళ్ళీ నేను అందరికీ ఫస్ట్ శ్లోకం తెలుసు, ఫస్ట్ పాదం ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత, అందరికి వచ్చే విషయం. మరి కింద ఒక లైన్ ఉంటుంది, అది చదివారు ఎవరు కూడా. యతైతాస్తు న పూజ్యంతే సర్వసత్రాఫలా క్రియా. నిష్ఫలమైనటువంటి ప్రయోజనం, నిష్ఫలమైన ప్రయోజనం నిష్ఫలం ఏముంటుందిగా, ప్రయోజనం లేని నిష్ఫలము. కాబట్టి అటువంటి అప్రయోజనమైనటువంటి ఫలితాన్ని పొందుకుంటాం. కాబట్టి ఎక్కడెక్కడైతే స్త్రీని మీరు కంట నీరు పెట్టిస్తున్నారో అక్కడక్కడ అటువంటిది ఈ రోజులలో మరీ దారుణమైనటువంటి సంఘటనలు అనేకం చూస్తున్నాం. ఒక్కొక్క దగ్గర అమ్మాయిల్ని 4 ఏళ్ల పాపని, 6 ఏళ్ల పాపని, 10 ఏళ్ల పాపని, దుర్మార్గమైనటువంటి అవయవాలు లేనటువంటి ఆ పసిపిల్లల దగ్గర మీరు ఏమనుభవిస్తున్నారో నాకు అర్థం కానిటువంటి దౌర్భాగ్య దుర్మార్గులటువంటి విషయాల్లో, లేనిపోయినటువంటి ఆఫీసులలో నువ్వు ఈ మతం మారుత నీకు హైక్ ఇవ్వనని చెప్పినటువంటి దౌర్భాగ్యమైనటువంటి రోజులలో ఉండి ఆ ఆడపిల్లని ఎక్కడ మనం హింస పెడుతున్నాం, ఎక్కడ మనం మన దాంట్లోకి మన మతంలోకి మార్చుకొని ఇబ్బంది పెడుతున్నామో, అక్కడ ప్రతి చోట ఏ ఆడపిల్ల అయితే మనకి ఇబ్బంది పెడుతుందో, కన్నీళ్ళు పెట్టుకుంటుందో, ఆ కుటుంబం కానీ ఆ వంశము కానీ తరించదు. ఇది సాక్షాత్తుగా పార్వతీదేవి చెప్పినటువంటి మాట. ఇది ఈశ్వరుడు పార్వతీదేవి స్పష్టంగా చెప్పాడు. కాబట్టి భార్యని, తల్లిని, కూతుర్ని, చెల్లిని ఒక దేవతగా పూజించగలిగేటువంటి ఏకైక ధర్మం ఉన్నది నా సనాతన ధర్మం మాత్రమే. ఇంకొక ధర్మంలో అటువంటి ప్రక్రియ లేదుగాక లేదు. నా ధర్మంలో ఇది సూత్రం, మనుధర్మ శాస్త్రంలో ఇది మనుస్మృతిలో స్పష్టంగా ఇది చెప్పబడింది. కాబట్టి అది ఉంటుంది. ఎక్కడైతే ఆడపిల్ల కంట నీరు పెడుతుందో ఆ కంట నీరు పృథ్వీ మీద పడుతుంది. ఆ పృథివీ భరతమాత, ఆ పృథివీ మనకి జానకీదేవి, ఆ పృథివీ సీతాదేవి. ఆ దేవి తన కూతురు యొక్క కన్నీళ్ళు పడితే భరిస్తుందా? ఉప్పెనగా ఉరకదు. కాబట్టి అటువంటి తత్వంలో మనకి నష్టాన్ని కలిగించే అవకాశం భర్తకు కానీ, తమ్ముడికి కానీ, తండ్రికి కానీ, పరాయి వాడికి కానీ, ఎవరికైనా సరే వెంటనే ప్రమాదాన్ని కలిగించగలిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఆ స్త్రీ శాపం అనేది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో ఉంది. అగ్ని కంటే కూడా బలమైనది, వాయువు కంటే కూడా బలమైనది, అలాగే మనకి నీరు కంటే కూడా ఉపద్రవాన్ని కలిగించేది స్త్రీ శాపం అనేది. అంటే ఒక సునామీ కంటే 6 సునామీని కలిగించే శక్తి ఆ అమ్మాయి కంటి నీరుకు ఉంటుంది, అమ్మాయి భావోద్వేగానికి ఉంటుంది. తను అటువంటి స్త్రీ బాధపడుతూ తన మనస్సుని ఎప్పుడైతే కష్టపెట్టాడో అవతల వ్యక్తిని తిట్టినప్పుడు తప్పకుండా ఆ ఎఫెక్ట్ పడుతుంది. ఇక్కడ మళ్ళీ ఒక చిన్న విషయం ఏంటంటే, తల్లి కొడుకుని తిడుతుంది, దరిద్రుడా నువ్వు చావురా, అమ్మాయిని పట్టుకుని దరిద్రం ఉండ, నువ్వు చచ్చిపో, నీకు ఏది రాదు, నీ బతికి అన్న ఆ తల్లి మాత్రం శాపం ఎవరికి తగలదు. తల్లి శాపం ఎవరికి కూడా తగిలే అవకాశం లేదు. కాబట్టి ఆ విషయంలో మీరు భయపడాల్సిన అవసరం లేదు. కింద కామెంట్స్ పెడతారు, మా అమ్మగా తిడతారండి శాపం తగులుతుందని చెప్పేసి. అదే ఆడపిల్ల శాపం వెంటనే తగులుతుంది. ఇప్పుడు తల్లి శాపం తగలదన్నారు, తల్లిదండ్రుల్ని చాలా ఘోరమైన ఇబ్బందులు పెట్టి ఆ మధ్యలో సోషల్ మీడియాలో కూడా చూసినాం, కోడలు కొడుకు ఇద్దరు కలిసి ఆ పెద్దవాడిని బాగా కొట్టడము, ఇవన్నీ ఒక వీడియో కూడా వచ్చింది. అంటే ఈ రకంగా ఇబ్బంది పెట్టినప్పుడు కూడా ఆ తల్లి మనసు బాధపడుతుంది, పైకి ఒక మాట కొడుకుని అన్నపోయిన అప్పుడు కూడా ఏం తగలదంటారా? తగలదు. అదే అంటున్నా, తల్లి కొనేటప్పుడు పార్వతీదేవి ఉంది, మనకి ఏమైనా కష్టం వచ్చింది, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు సపోజ్, దానికి మనకు అంత బాధ వచ్చింది, నా బౌద్ధ దేవుడు, నా బొక్కల దేవుడు, ఎక్కడున్న దేవుడు, నా దరిద్ర దేవుడు, దేవుడు లేడు, ఏం లేదు, అంత దమాయ, ఆడు బండరాయి వాడు అంటారు.
శివుని పట్టుకొని ఆ బొందలింగం వాడేం లింగం వాడేం చేయడు, శివుడు భవుడు అంటారు, వాడేం లేదు. దానికి ఎగ్జాంపుల్ మనకి సినిమా ఉంది కదా, మనకి ఎవరి మన మంజునాథ సినిమా. సో శివుడిని గెంటేస్తాడు బయటికి, ఫస్ట్ నువ్వు బయటికి వెళ్ళి గెట్ అవుట్ అంటాడు. అంటే దేవునితో మనం పరిహాసంగా కోపంగా తిడుతుంటాంగా. ఇప్పుడు సపోజ్ నేనే ఉన్నాను, నేను ఇప్పుడు ఏదైనా శివాలయానికి వెళ్ళినప్పుడు శ్రీశైలం వెళ్తాం అంటే నా సొంత విషయం కాకపోయినా ఒక సరదాగా చెప్తున్నాను మీకు. నేను వెళ్ళినప్పుడు కింద శివయ్య ఉంటాడు, శివుని దర్శనం చేసుకున్నప్పుడు దండం పెట్టుకుని అంత అయిపోయిన తర్వాత మా ఆవిడ ఇద్దరు వెళ్తుంటాం. ఏమో మా తమ్ముడు దండం పెట్టుకున్నావు అంటాను. మీ తమ్ముడు దండం పెట్టుకుంది అంటుంది. లోపల నాడు కదా మా తమ్ముడు దండం పెట్టుకున్నావు అంటాను. ఏంటండి దేవుడు వాడికి ఎలా అంటారు అంటారు. సైలెంట్గా ఉంటాం, పర్లేదు మా దేవుడు నా తమ్ముడే అని చెప్తూ అంటాను. బయటికి వెళ్ళి అమ్మవారి అయిపోయింది దండం పెట్టుకుంటాం. అమ్మవారితో దండం అయిపోయిన తర్వాత ఓయ్ మా చెల్లి దండం పెట్టుకున్నావు సరిగ్గా అంటే, అక్కడ తమ్ముడు ఇక్కడ చెల్లెలు ఏమిటండి మీరు అంటారు. అంటే ఒక రకమైనటువంటి హ్యాపీనెస్తో వీఆర్ షేరింగ్ సంథింగ్. అంత మాత్రం నాకు తమ్ముడు కాదు, ఆయన నాకు చెల్లెలు కాదు కదా, కానీ దానికంటే ఎక్కువ అవుతారు కదా. అంటే ఆ తత్వంలో మనము ఒక్కోసారి పరిహాసంగా మాట్లాడతాం, ఒకసారి జోక్ చేస్తాం, ఒకసారి ఈవెన్ సీరియస్ అవుతాం. అంటే అంత మాత్రం అమ్మవారు మనం తిడుతుందా? అలాంటి లక్షణం దేవతాతత్వం కలిగింది అమ్మ. కానీ నువ్వు కొట్టినా తిట్టినా, సపోజ్ ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, నేను ది రియల్ ఇన్ఫర్మేషన్ మీకు. మనకి ఎక్కడైతే అమెరికాలో ట్విన్ టవర్స్ పేల్చేసినటువంటి లాడెన్ ఉన్నాడు కదా, పాకిస్తాన్లో చంపేశారు ఆయన్ని. ఆ శవం దగ్గరికి వాళ్ళ అమ్మ వచ్చింది. ఇది లాడెన్ వాళ్ళ అమ్మ వాళ్ళకి వచ్చేసి, నా కొడుకు చాలా మంచివాడు, అసలు ఎవ్వరికీ అపకారం చేయడు, నా కొడుకు చాలా మంచి అని చెప్పి స్టేట్మెంట్ ఆడుతుంది. అంటే ఆ తల్లికి కొడుకు ఎంత దుర్మార్గమైనా సరే, నా కొడుకు మంచివాడండి, చీమకు అపకారం చేయడండి. అలాగే ఆ తల్లి బాధపడి తిట్టినా సరే, ఆ అమ్మ దగ్గరికి వెళ్ళి ఆ తల్లి ముందర, ఇంత బాధపడి తల్లి ముందరికి వెళ్ళి ఆ పిల్లాన్ని ఒకసారి కట్టడమో లేకపోతే కర్ర కొట్టండి, నువ్వు ఓడి కొట్టడానికి నా కొడుకుని కొడతావు నువ్వు అంటే, అది పాశం. అది పాశం, తన పేగు కదా, డిఎన్ఏ కంటే గొప్పది అది. నువ్వు టెస్ట్ చేసిన డిఎన్ఏ అది అంతకు మించినటువంటిది అది. కానీ ఆ పేగు బంధానికి ఉన్నటువంటి వీలు ఇంకెవరికి ఉండదు. కాబట్టి అంత ఇబ్బంది పెట్టిన తల్లి అయినా సరే ఆ శాపం ఏం తగిలే అవకాశం కుదరదు. అది ఆడపిల్లకి అంటే ఏదో రాఖీ పండగకి 10,000 ఇవ్వకపోతే తిట్టిన రాగు కాదు, తన మనసు బాధపడి తన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసినప్పుడు ఆ సోదరి ఆడపడుతున్నప్పుడు అంతప్ప అల్పమైన విషయాలకి, చాక్లెట్కి, బిస్కెట్కి తిడుతుంది. నా చెల్లెలు 100 రూపాయలు ఇవ్వని చెప్పి తిడుతుంది, ఊరి బొమ్మని చెప్తే తిడుతుంది, అత్తగారిని తిడుతుంది అని చెప్పి, అలా బలమైనటువంటి కారణం తన హృదయానికి భారం కలిగించే విషయం, తన హృదయానికి భారం కలిగించే 10 మందిలో అవమానించేసినటువంటి విషయంలో అటువంటిది ఎక్కువ ఉంటుంది. మరి దానికి ఏం చేయాలి? మనము మనస్ఫూర్తిగా భార్యను కానీ, తల్లిని కానీ, చెల్లిని కానీ, కూతురిని కానీ క్షమాపణ వేడుకోవాలి. ఆ క్షమాపణ వేడుకున్న మరుక్షణమే మీకు ఈ పాపం తగ్గిపోతుంది, ఖచ్చితంగా తగ్గుతుంది. ఎందుకంటే ఆ స్త్రీకి అటువంటి ఫలితం ఉంది. ఆ స్త్రీ పర్లేదు, ఏం కాదులే, సరే అంటే చాలు. దేవత అని చెప్తున్నాం కదా, ఆ దేవతాసుడు ఆడపిల్ల కాబట్టి ఏ ఆడపిల్లకైనా మాతృస్వరూపం ఉంటుంది అమ్మాయికి. ఏ ఆడపిల్ల చూడు, నీ కూతురు నువ్వేమంటావు? మా అమ్మ అంటావు. మీ ఆయన ఏమంటాడు? ఆయన అమ్మ అంటాడు. మీ నాన్నగారు వచ్చి ఏమంటాడు? మా అమ్మనే. మీ మామగారు వచ్చి మా అమ్మనే, మా అమ్మ. అంటే ప్రతి ఒక్కళ్ళు ఆడపిల్లలు అమ్మని చూసుకుంటున్నారు. అంటే ఇది తత్వం. ఈ తత్వం వల్ల ఆడపిల్ల శాపం ఎక్కువసేపు ఉండదు, క్షమాపణ వరకు. అడగకపోతే మాత్రం ప్రళయాన్ని సృష్టిస్తుంది. ఆ వేగము కానీ, ఆ గాలి కానీ, ఆ కొన్ని వాతావరణం కానీ ప్రమాదాన్ని కలిగిస్తుంది. కాబట్టి క్షమాపణ అడగడమే ముఖ్యమైనటువంటి తప్ప దానికి పూజలు పునస్కారం ఏం లేవు. మనస్ఫూర్తిగా క్షమాపణ కోరుకోవడం, ఆవిడ కోసం ఏదైనా త్యాగం చేయడం, ఏదైనా బంధాన్ని పెంచుకునే ప్రయత్నం చేయడం, ఆ కోపాన్ని తగ్గించుకునే ప్రయత్నం చేయడం, ద ఎమోషనల్ అటాచ్మెంట్ పెంచుకోవాలి. ఇప్పుడు ఈ స్త్రీ శాపం ఉంది అని అంటే ఆ వ్యక్తికి ఎటువంటి ఇబ్బందులు కలుగుతాయి? ఒకటి ఆర్థికంగా ఫస్ట్ ఆర్థికంగా నష్టపోతాడు. సెకండ్ ఎఫెక్ట్ పడేది అనారోగ్యాన్ని పాడవుతాడు. ఫస్ట్గా ఆర్థికంగా దెబ్బ పడుతుంది. ప్రతి వ్యక్తికి స్త్రీ శాపం వల్ల ఆర్థిక నష్టం కలుగుతుంది. రెండవది ఆటోమేటిక్గా మనకి అనారోగ్యాన్ని కలిగిస్తుంటుంది. సో దీనివల్ల ఒంటరివాడైపోతాడు. అంటే బంధాలకి ఇవన్నిటికి విడిపోయి ఒంటరివాడైపోయి ప్రమాదంలో పడే అవకాశం. అంటే ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్, ఆత్మన్యూనతా భావం పొందుకొని నాకెవరూ లేరు, నేను ఒంటరిని భావనతో కుంగి కుషించిపోయేటువంటి తత్వం ఉంటుంది. కాబట్టి స్త్రీశాపం తొందరగా తగ్గిపోతుంది. అందుకే ఎవరితో మీరు ఎవరిని ఇబ్బంది పెట్టారో వారిని ప్రతిరోజు క్షమాపణ అడగడమే ముఖ్యం. ఇంకోటి, ఇప్పుడు మీరు ఇందాక ఒక బలమైన కారణం వల్ల అమ్మాయి బాధపడితే అది స్త్రీ శాపంగా మారుతుంది అన్నారు. ఇప్పుడు ఉదాహరణకి 2 వ్యక్తుల్ని తీసుకుంటే అమ్మాయి మాత్రం ఆ ఎదుటి వ్యక్తి, భర్తే కావచ్చు, స్నేహితులే కావచ్చు, అమ్మాయి నిజంగా అది బలమైన కారణమే అనుకుంది, అమ్మాయి నొచ్చుకుంది. కానీ ఆపోజిట్ వ్యక్తి అసలు నా తప్పే లేదు, నేనేమీ చేయలేదు, నువ్వు ఫీల్ అవుతున్నావు అనే సందర్భాలు చాలా చూస్తాం. మరి ఇక్కడ అసలు నిజంగా ఆ శాపం అనేది క్రియేట్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, అంతర్ముఖంగా ఉంటుంది వాళ్ళకి. ఒకటి, వీడు తిట్టాడా లేదా, ఎవరు తిట్టాడు, ఇంత తప్పు చేసిన విషయం అంతర్ముఖం ఉంటుందిగా, అది చెప్తుంది. అదే శాపం అంటే. శాపం బయట కనపడేటువంటి శాపం చూస్తున్నాడు, అది శాపమా ఆయన చూడక్కర్లా, వీడికి తెలుసు లోపల, కానీ వీడు ఒప్పుకోడు. అది బయట ప్రపంచం, అంతర్ముఖం. అందుకని అంతర్ముఖం నీకు తెలుసు కదా, నువ్వేమిటో నీకు తెలుసు కదా, అద్దం లోపలే ఉంది కదా నీకు. అది ఈ భావోద్వేగాలే. అంటే డెన్సిటీ ఆఫ్ ఎమోషనల్ ఆడపిల్లకి ఎక్కువ.
డెన్సిటీ ఆఫ్ ఎమోషన్ అంటారు. మగోడి కంటే కూడా ఆడపిల్లకి ఎమోషన్స్ ఎక్కువ. ఒక ప్రేమన అయినా సరే, ఒక తత్వం అయినా సరే ఎమోషన్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ ఎమోషన్లే చుట్టుముట్టేటువంటి వాతావరణాన్ని చెడగొట్టడం కానీ పాజిటివ్గా మార్చే శక్తి ఆడపిల్ల భావోద్వేగానికి ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆడపిల్ల ప్రధానమైనటువంటి మనకి దేవతగా మనం చూడడానికి కారణం. అందుకే ఎక్కడ ఆడపిల్ల పూజించబడుతుందో అక్కడ దేవతలందరూ ఉంటారని చెప్పడానికి కారణం అదే. తన డెన్సిటీ, ఎమోషన్ డెన్సిటీ ఎక్కువ తనకి. కాబట్టి మన ఆరాని కూడా చంపేయగలుగుతుంది. ఆరా అంటే మనకు ఉండేటువంటి ఒక ఆరా ఉంటుంది, చక్రం, వలయం, దాన్ని చంపేయగలుగుతుంది, అది క్రియేట్ చేయగలుగుతుంది ఆడపిల్ల. కాబట్టి అటువంటి ఎమోషనల్ డెన్సిటీ ఉన్నటువంటి ఆడపిల్లని ఎప్పుడైనా సరే గౌరవించే ప్రయత్నం చేస్తేనే మనకు అనుకూలంగా ఉంటుంది. సైన్స్ అదే చెప్తుంది. సైన్స్ ప్రకారం కూడా అదే ప్రూవ్ అవుతుంది మనకి. అంటే ఇప్పుడు ఒక నమ్మక ద్రోహం నుంచి అసలు యాక్చువల్గా ఏంటంటే ఆడపిల్ల వెంటనే కరుణ పోయిస్తుంది అమ్మాయి. ఎక్స్క్యూజ్ అయిపోతుంది, సర్లే పోన్లే సర్లే. చిన్నప్పటి నుంచి మొదటండి నేను మాకిద్దరైనా సరే, అంటే నేనే ఎగ్జాంపుల్ చెప్తాను. నాకు అన్నిటికీ నాకు ఎగ్జాంపుల్ ఉంది. ఒక బిస్కెట్ తినుకుంటే నేను ఎక్కువ తీసుకుంటే ఫస్ట్ గట్టిగా అరిచిన, నువ్వు ఎక్కువ తీసుకున్నాను అరిచిన, తర్వాత సర్లే తీసుకోను, సర్లే పోన్లే తమ్ముడే కదా. అంటే బయట వాళ్ళు వచ్చి అని చెప్పేసరికి నా తమ్ముడు నా ఇష్టం, నీకెందుకు ఎక్కువనే పెట్టుకుంటాను వెంటనే అంటుంది. అది మాతృ హృదయం. అదే కూతురు సేమ్ అదే పని. భార్యాభర్త అనుకుంటే కూతురు ఖచ్చితంగా తండ్రికి సపోర్ట్ చేస్తుంది. నాన్నేమంటున్నావు ఏంటి, నాన్నేమనుకు నువ్వు, నానే కదా, నానే సంపాదిస్తున్నాడు కదా, నాన్న సంపాదిస్తుంది కదా అనేస్తుంది డైరెక్ట్గా. దాని వయసు 4 ఏళ్ళు ఉండదు, నాన్న సంపాదిస్తున్నాడు కదా అంటే అది నాన్నది, నాన్నేమనొద్దు నువ్వు. అది ఈ కూతురుగా, చెల్లిగా, తల్లిగా, భార్య కూడా అంతే. ఒకవేళ సపోజ్ మనకి ఒక భర్త తప్పుడు వ్యక్తిగా అయిపోయి అక్రమ సంబంధం పెట్టుకున్నా, ఒకవేళ బయట వాళ్ళు అంటుంటే అవునయ్యా బాధపడే నేను, నీకెందుకు, నా భర్తే కదా, నేను మార్చుకుంటా, నీకు అనవసరం అనగలిగే ఉన్న ఏకైక శక్తి భార్యకే ఉంటుంది, ఆడపిల్లకే ఉంటుంది. అంతకన్నా గొప్ప వ్యక్తిత్వం ఏ ధర్మంలో ఉందమ్మా. అందుకనే అటువంటి మాతృహృదయం కలిగినటువంటి స్త్రీ శాపం అనేది వెంటనే తగులుతుంది మనకి, ఇమ్మీడియట్గా ఎఫెక్ట్ పడుతుంది, విత్ ఇన్ డేస్లలో ఎఫెక్ట్ పడుతుంది మనకి. ఇప్పుడు కోటీశ్వరుడైనా సరే పాతాళానికి వెళ్ళిపోతాడు విషయం. కాబట్టి స్త్రీ శాపం ఎప్పుడు కూడా మనకి చాలా ప్రమాదాన్ని కలిగిస్తుంది. బీ కేర్ఫుల్గా ఉండాలి, జాగ్రత్తగా ఉండాలని చెప్పబడుతుంది. ముఖ్యంగా మానవులు అన్నాక కోరికలు సహజం, కానీ ఈ కోరికలు కోరుకునేది కూడా ఇది తగిన కోరిక కాదా అని చూసి దైవాన్ని కోరుకోవాలా అనేది ప్రశ్న. ప్రస్తుతం చాలా మందిలో ఈ సందేహం ఉంది, దాని గురించి వివరించండి. ఒకటేంటంటే చాలామందికి వెళ్ళిన తర్వాత నాకు ఈ వస్తువు కావాలి, తర్వాత నాకు ఈ యొక్క చదువు కావాలి, నాకు ఇది కావాలని ఒక ప్రత్యేకమైన అడుగుతారు. ఇప్పుడు వడ్డించేవాడు మనవాడైతే అడగాల్సిన పనిలే. ఈ విషయాన్ని ఎక్కడ మిస్ అవుతున్నారు మీరు? వడ్డించేవాడు మనవాడైతే విస్తరణలో కూర్చొని నిపరాధాలు వస్తాయి మనకి అన్న విషయం తెలిసిన మీరు మరి దేవుడి దగ్గరికి వెళ్ళి నేను ఐఐటి పాస్ అవ్వాలి, IIIT రావాలి, నాకు CSE రావాలి, నాకు మంచి పెళ్ళాన్ని రావాలి. అఫ్కోర్స్ ఈయన భర్త గారికి మంచి భార్య వచ్చింది, అందరికీ రావద్దు, అందరికి వచ్చే అవకాశం ఉండదు కదా. ఆ విషయం ఆలోచించుకోవాలి మనం. కాబట్టి మనకి ఏది దక్కాలో దక్కుతుంది. ఆయన భర్తకి ఇటువంటి మంచి భార్య దక్కిందని చెప్పి అందరు దక్కుతుందా? అది అనుకోదు. అలాంటి నా భార్య కూడా మంచి బ్రహ్మాండమైన భార్య దొరికింది నాకు కూడా అనుకోండి, లేదా తర్వాత ఇంటికి వెళ్తే ఇబ్బంది అవుతుంది నాకు. సో కాబట్టి తప్పకుండా మనకి ఏదైతే కావాలో దేవుడు అడగాల్సిన అవసరం లేదు. నీకు ఏది అనుకుంటున్నావో నీ మనసులో పెట్టుకొని భగవంతుని దగ్గరికి శరణు చొచ్చండి. నిష్కామ కోరుకోవాలి. నిష్కామ కోరిక అంటే నిష్కామం అంటే కోరిక లేనిదే నిష్కామం, కామం లేనిదే కోరిక లేనిదే నిష్కామం. ఆయన దగ్గరికి వెళ్ళి నమస్కారం చేయండి చాలు. యు నో ఎవ్రీథింగ్, నీకేమి ఇవ్వాలి, ఎప్పుడు ఇవ్వాలి. ఇప్పుడు నీకు సపోజు 4 ఏళ్ల పిల్లవాడికి 25 ఏళ్ల పడుచుపిల్లని ఇస్తే బాగుంటుందా? కదా. కాబట్టి అదే 10 ఏళ్ల పిల్లవాడికి IAS ఆఫీసర్ ఉద్యోగం ఇస్తే సరిపోతుందా? కాబట్టి ఎలాంటి వాతావరణంలో ఎవరికి ఏది ఇవ్వాలో, ఏ సమయంలో ఇవ్వాలో ఆయన కంటే గొప్పగా తెలిసింది మనకు కాదు. కాబట్టి అక్కడ వెళ్ళిన తర్వాత మనకి ఏం కోరుకోవాలి భగవంతుడు అంటే నిష్కామైనటువంటి స్థితిని. స్వామి నాకు మంచి బుద్ధిని ప్రసాదించు, ఒక మంచి బుద్ధిని, 10 మందికి మేలు చేయగలిగేటువంటి బుద్ధిని ప్రసాదించు అని చెప్పాలి. ధనం ఇవ్వు. ఎటువంటి ధనం? జ్ఞానం అనే ధనం ఇవ్వు. జ్ఞానం అనే ధనం నాకు ఇవ్వు. జ్ఞానం ఉంటే డబ్బు అదే ఒకటి ఆటోమేటిక్ వస్తుంది మనకి. ఆ జ్ఞానధనం వల్ల 10 మందికి పంచగలిగే తత్వం ఉంటుంది. కాబట్టి అలాంటి జ్ఞానాన్ని ప్రసాదించమని కోరుకు ప్రయత్నం చేయాలి. అలాగే ముఖ్యమైనది ఒకటి ఏంటంటే ఈ శరీరంతో చెడు పనులు చేయకుండా మంచిని చేసేటువంటి శక్తిని నాకు ఇవ్వని కోరుకోవాలి. ఇక ముఖ్యమైనది ఎట్టి పరిస్థితులు కూడా బాగా గుర్తుపెట్టుకోండి, నిరంతరం నీ పాద సేవన కలిగించని కోరుకోవాలి మనం. నిరంతరం నీ పాద సేవన కావాలని కోరుకోవాలి. నాలంటాడు కొద్దిగా నేను చతురునిగా అనుకోండి, ఒక మంచి తల్లినివ్వు, మంచి భార్యనివ్వు, మంచి కూతురునివ్వు, మంచి చెల్లనివ్వు అని కోరుకుంటాను. ఎందుకంటే ఈ నలుగురు ఉండగలిగితే జీవితంలో నీ జీవితం అద్భుతం. ఒక మంచి తల్లి, చెల్లి, కూతురు అండ్ సోదరి ఉంటే నీ జీవితం అద్భుతమే. అటువంటి మంచి జీవితాన్ని నేను పొందుకోగలిగాను, అద్భుతమైన జీవితాన్ని పొందుకోగలిగాను. కాబట్టి ఇది నేను ప్రత్యేకంగా చెప్తున్నాను. ఎందుకంటే అటువంటి ఒక మంచి తత్వము, మంచి వ్యక్తిత్వం అనేటువంటి వ్యక్తుల మధ్య ఉంటే నువ్వు మంచివాడి అవుతావుగా. అవును, సింపుల్. ఎందుకు మనం ఎపిసోడ్లో చెప్పుకున్నాం, స్త్రీశక్తి అనేది చెప్పుకున్నాం కదా. స్త్రీశక్తి మధ్యన ఉన్నట్టయితే అనుకుంటుంది. అలా స్త్రీశక్తి అంటే ఇంకోళ్ళంటి అందరూ చుట్టుముట్టు ఉండకండోయ్,
ఏదో చిరంజీవి నాగార్జున సినిమాలో కనుక ఏదో అందరి అమ్మాయిల మధ్యలో ఉన్నట్టు ఉండకండి, అలాంటిది కాదండి. ఈ రకమైనటువంటి మంచి వ్యక్తిత్వంలో ఉన్నటువంటి వ్యక్తుల వద్ద ఉంటే నీ జీవితం అద్భుతంగా ఉంటుంది. కాబట్టి నిరంతరం భగవన్నామ స్మరణకి, భగవత్ సేవకు ఉపయోగపడేటువంటి శరీరాన్ని అని చెప్పి, దానం చేసేటువంటి బుద్ధిని ప్రసాదించమని, జ్ఞానం కావాలని చెప్పేసి కోరుకోవడం వల్ల మంచి అనుకూలత ఉంటుంది. అది తప్ప దేవుడి దగ్గరికి వెళ్ళి నాకు అమెరికా వెళ్ళి వీసా ఇవ్వు, బాలాజీ టెంపుల్ చుట్టూ తిరుగుతూ ఉంటా, నాకు అది ఇవ్వు, నేను ఇంకో దగ్గరికి వెళ్తా, కుక్కి సుబ్రహ్మణ్యం వెళ్తా, నాకు పెళ్లి చేయి, మంచి పెళ్ళాన్ని ఇవ్వు, నా కుడి దోషం పోగొట్టు. నీకు దోషం ఎందుకు ఇచ్చాడో ఆయన తెలుసు. ఆ దోషం నువ్వు ఎలా పోగొట్టుకోవాలనేది నీ పరీక్ష. అది నీ పరీక్షను అనుభవించాలిగా. నువ్వు 10th క్లాస్లో ఫస్ట్ క్లాస్లో పాస్ అవుతాను దేవుడు తెలుసు. నువ్వు పరీక్ష రాసైతే కదా, నువ్వు పరీక్ష రాస్తే కదా. నువ్వు పరీక్ష రాయకముందే దేవుడు చెప్పాడు, నాకు కిరణ్ శర్మ చెప్పాడు, నేను పాస్ అయిపోతున్నాడు, దుప్పటిగా పడుకుంటాను, పడుకుంటే పడుకున్నట్టే ఉంటుంది జీవితం, ముందుకు సాగదు. ముందుకు సాగడానికి జీవితం ఇచ్చాడు. శరీరం ఇచ్చింది ఎందుకైనా, మానవ జీవితాన్ని ఇచ్చింది ఎందుకంటే నీకు అనేక పరీక్షలు ఉన్నాయరా, ఈ పరీక్షలో నెగ్గితే నీకు మోక్ష ప్రాప్తి ఉంటుంది అని చెప్పడం కోసం. ఇప్పుడు కోరికలు లేని స్థితిలో ఉండి పూజ చేయాలన్నారు. మరి కోరికలే వద్దు అనుకునే పని అయితే ఈ కోరికకి ఈ పూజ చేస్తే ఈ కోరిక నెరవేరుతుంది అనే విధానాలు ఎందుకు వచ్చాయండి? మంచి ప్రశ్న అడిగారు, మంచి స్పష్టమైన ప్రశ్న. భగవంతుని యొక్క సేవ కొరకు ఇవన్నీ కూడా. నువ్వు సత్యనారాయణ సమర్థ ఎందుకు చేసుకోవాలంటే, ఇప్పుడు ఏమైంది, ఇప్పుడు బాగా చదువుకోమని చెప్తాడు పాఠశాలకి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తాను మీకు, అమ్మాయి అడిగిన ప్రశ్నకు సమాధానం. ఇప్పుడు మనకి ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయులు ఉన్నారు కదా, అందరు ఇంటింటికి వెళ్తున్నారు. అందరి ఇంటికి వెళ్ళి నీకు మధ్యాహ్నం భోజనం పెడతాను, స్కూల్స్ ఫ్రీగా ఇస్తాను, పుస్తకాలు ఫ్రీగా ఇస్తాను, నీకు అవన్నీ ఇస్తాను. ఎందుకు పిలుస్తున్నారు వాళ్ళని? జ్ఞానవంతులుగా చేయడానికి. పూజ అనే విధానంతో ఈ కాముక కర్మలు చేసుకున్నావు కదా, నువ్వు కొన్ని క్రియేట్ చేసుకున్న కర్మలు ఉన్నాయి కదా, అవి పోగొట్టుకోవద్దు. ఇప్పుడు వార్షిక పరీక్షలు అనేవి భగవంతుడు పెట్టేవి, ఇంటర్నల్ పరీక్షలు అనేవి మనం పెట్టుకోవాల్సినవి. ఆ ఇంటర్నల్ పరీక్షల్లో పాస్ అవ్వడానికి పూజలు, పునస్కారాలు, వ్రతాలు, హోమాలు, యజ్ఞాలు ఇవి చేసుకునేటువంటి ప్రయత్నం చేస్తూ పై మెట్టుకు వెళ్ళడానికి ఉపయోగపడేటువంటి సాధనం ఇది. ఇది విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. ఎలాగైతే ప్రభుత్వ ఉపాధ్యాయుడు వెళ్ళి ఇంటింటి వెళ్ళి, బాబు రండ్రా, మంచి జ్ఞానం ఇస్తాను, మన పాఠశాలలో మంచి విద్వత్ ఉంది, మంచి భోజన సౌకర్యం ఉంది, మీకు మంచి జ్ఞానం ఉందిరా అని ఎలాగే తెచ్చుకొని వాళ్ళని అభివృద్ధి చేస్తున్నాడో, భగవంతుని చేర్చుకోవడానికి మన ఈ శరీరంతో చేసినటువంటి తప్పుల్ని, మన జన్మజాతకమైనటువంటి ఇబ్బందుల్ని అధిగమించి ఒక ప్లాట్ఫామ్ ఏర్పాటు చేసుకోవడానికి భగవంతుడు స్థలం ఇచ్చాడు నీకు. చదును చేసుకోవాలి, దాంట్లో ముళ్ళ కంపలు ఇచ్చాడు, పారిజాత వృక్షాలు ఇచ్చాడు, తులసి వనం ఇచ్చాడు. అక్కడ ఏ మొక్కలు ఉంచాలో ఉంచొద్దు అనేది తెలుసుకునే ప్రక్రియ నీది. ఆ ప్రక్రియ భాగంలో ఏవి చెడ్డవి ఏవి మంచివి అనేది విద్యుత్ ధర్మాన్ని వినియోగించుకోవాలంటే ఒక పూజ, ఒక వ్రతము, ఒక జపము, ఒక తపస్సు చేసుకొని నీ నిష్కామ కర్మని పూర్తి చేసుకొని మంచి వనాన్ని, నందనవనం ఏర్పాటు చేసుకొని భగవంతునితో కోసం నువ్వు సిద్ధంగా ఉండడం కోసం ఈ పూజలు పునస్కారాలు. కాబట్టి ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఇవన్నీ కూడా పూజలు ఇంటర్నల్ ఎగ్జామ్స్. అంటే ఎక్స్టర్నల్ ఎగ్జామ్స్ అనేవి భగవంతుడి పెట్టి పరీక్షలు. వాటిలో పాస్ అయిపోయిన తర్వాత అంతర్ముఖంగా ఉద్యోగం, మంచి భార్య, మంచి పిల్లలు, మంచి సంతానం, అదే మోక్షం. భగవంతుడు ఇచ్చే మోక్షం ఏమిటి? సాక్షాత్కారంతో ఆయన యొక్క వైకుంఠంలోకి వెళ్ళడం, సాక్షాత్తుగా ఆయన విష్ణులోకానికి, శివలోకానికి వెళ్ళడం, సాక్షాత్తుగా అమ్మవారిలో లీనమైపోవడం, అది గౌరీలోకానికి వెళ్ళడం అనేది అంత్యంగా మనకు కావాల్సినటువంటి ఇష్టి, అంటే కోరిక. ఆ కోరిక కోరుకోవడానికి ఇప్పుడు నేను కోరిక కోరుకండి, ఆయన అన్ని ఏది కావాలో అది ఇస్తాడు. అర్ధాయుష్కులుగా చనిపోయిన వాళ్ళు నేను కోరికలు కోరుకున్నారా? 4 ఏళ్ల పిల్లవాడు చనిపోయాడు. ఎందుకు చనిపోయాడు? వాడికి 4 ఏళ్ల పిల్లవాడు గుండె ఎందుకు నొప్పి వచ్చింది, గుండె ఎందుకు ఆపరేషన్ వస్తుంది, కడుపులో పిల్లలు ఎందుకు ఇబ్బంది పడుతున్నారు, ఆడపిల్లలు ఎందుకు బహిష్టు సరిగ్గా రావట్లేరు, ఎందుకు? ఇప్పుడు నాకు తెలిసి ఒక 20 years బ్యాక్, నాకు తెలిసిన వరకు బిఫోర్ 20 years పీసీఓడి ఎవరిని తెలియదు. నవ్ డేస్ ఎవ్రీ గర్ల్ హ్యావ్ ఏ పీసీఓడి. వాట్ ద రీజన్? సరి అయినటువంటి ఆహార సమతుల్యత మీరు లేకపోవడం వల్ల ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసుకుంటున్నారు. దట్ ఇస్ ద ప్రాబ్లం. మగవాడి హార్మోన్స్ ఇన్బ్యాలెన్స్. ఎందుకు స్పెమ్ కౌంట్ తక్కువ ఉంటుంది మీకు? దేనికి? సరైన సమతుల్యం లేకపోవడం, నిద్రలేమితనం, ఇవన్నీ మనం తెచ్చుకుంటున్నటువంటి రోగాలన్నీ కూడా మనం క్రియేట్ చేసుకోవి. దానికి ఏం చేస్తాం మనం? మందు వేసుకో, మాకేసుకో, ఇతను నాలంటి వచ్చి జాతకంలో రాహు బాలేడు బాబు అని నిద్రలేమితనం వస్తుంది, రాహు జపం చేసుకో అంటాం మేము. డాక్టర్ దగ్గరికి వెళ్తే ఒక స్లీపింగ్ టాబ్లెట్ ఇస్తే పడుకోమంటాడు. అరే మనకి ఉండేటువంటి మనం క్రియేట్ చేసినటువంటి పాపకర్మ నివృత్తి కొరకు పూజ, పునస్కారము, దానము, ధర్మం అన్నీ ఉంటాయి. కాబట్టి తర్వాత తప్పకుండా మనకి మంచి ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం. దేవుణ్ణి ఎప్పుడైనా సరే మనం నిష్కామతత్వమైనటువంటి తత్వంతో ఉండాలి తప్ప కోరికలతో ఆయన దగ్గరికి వెళ్ళకూడదు. నమస్కారం మాత్రమే చేసుకోవాలి. మనసులో ఎప్పుడు ఆయన విగ్రహాన్ని నీ మనసులో నింపుకోవడమే ముఖ్యమైనది తప్ప నీ మనసు ఆయన లేకుండా చేసుకోవద్దు అంటాను. ఏదో నీ బొమ్మలు పెట్టుకొని హార్ట్లో ఇంకొక అమ్మాయి ఫోటో, అబ్బాయి ఫోటో పెట్టుకుందాం, నీ డీపీలో పెట్టుకుందాం. ఎందుకంటే దానికి పనికి వస్తుంది. పొద్దున్న లేవగానే నమో వెంకటేశాయ, నమో నారాయణాయ, నమ శివాయ అని ఎందుకు అనుకోవట్లే మనం? అనుకో. పొద్దున్న లేవగానే పోతే రైట్, నా లవర్ ఫోటో చూశాను, నా బాయ్ ఫ్రెండ్ ఫోటో చూశాను, ఎక్కడున్నాం మనం? ఇటువంటి తత్వం వల్లనే మనకి రోజు రోజుకి మనం పతనమయ్యేటువంటి ప్రక్రియ. నిరంతరం భగవన్నామతో మనం స్నానం చేస్తే మన నిత్యకర్మ భగవన్న లేవంగానే శివార్పణం, ఈరోజు శివుడికి అర్పణం చేస్తున్నాను, ఈరోజు విష్ణువు అర్పణం చేస్తున్నాను అని ఆ భూమికి నమస్కారం చేసుకొని లేచి, అమ్మని నమస్కారం చేసుకొని, నాన్నకు నమస్కారం చేసుకుంటావు కదా,
మీరు చేసుకుంటున్నారు కూడా, ఎస్ అఫ్ కోర్స్ నేను రోజు తప్పకుండా చేసుకుంటాను. నేను లేవడమే ఆ భూదేవి నమస్కారమ్మ తప్పైంది క్షమించి తల్లి. లేవగానే మా అమ్మకి కళ్ళం చేసమ్మ నమస్కారం, నాన్నగారు నమస్కారం, నా కూతురు ముఖం చూస్తాను, నా భార్య ముఖం చూస్తాను, హాయిగా నేను వెళ్తాను, శుభ్రంగా వెళ్తాను. తర్వాత దేవతార్చన, ప్రతి దేవతార్చన ఏది వాళ్ళకి దేవతార్చన లేదు, లేచిది పాచి ముఖంతో బ్రష్ చేసుకుంటూ వాట్సాప్లో ఈ వేరు తంబు టై ఇది ఆగిపోతుంది మధ్యలో, ఇది మాత్రం మూవ్ అవుతూనే ఉంటుంది, ఇది ఆగదు, అప్పుడు మళ్ళీ గుర్తొస్తుంది, మళ్ళీ వేసుకుంటాడు. అంటే ఈ బొటన వేలు మాత్రం తంబు మూవ్ అవుతుంది, ఈ తంబు మూవ్ అవ్వట్లా. అంత స్థాయి తినడు. ఈవెందో దొడ్లో పోయినా సరే వాడు ఫోన్ తీసుకెళ్ళిపోయి ఫోన్లో కూడా చూస్తున్నాడు, రీల్స్ చూస్తున్నాడు. అంత స్థాయి దిగజారిపోయినటువంటి వ్యక్తిత్వంలో పిల్లలు ఇప్పుడు అన్నం తినడానికి ఫోన్లు ఇస్తున్నారు. ఇంతకంటే దౌర్భాగ్యం ఏం కావాలి మనకి? ఇప్పుడు దేవుడి గురించి మాట్లాడతారు, మనం దేవుడి దగ్గరికి వెళ్ళి కోరికలు కోరుకోవాలా? ఇవి మానేయండి. ఫస్ట్ భగవంతుడు అంటే తెలుసుకునే ప్రయత్నం చేయండి. ఒక్కటి విషయం చెప్తాను నేను, నీకు నువ్వే దేవుడివి, భగవంతుడు ఎక్కడో లేడు, నీకు నువ్వే దేవుడివి. ఆ విషయం తెలుసుకోవాలి మనం. నువ్వు చేసేటువంటి ప్రతి పని దైవత్వమే. ఏది మంచి చెడు తెలుస్తుందిగా, సింపుల్ అంతే, దానికి వేరే అక్కర్లేదు. ఇంకా నువ్వు కోరికలు నువ్వే ఇచ్చుకోవాలి, కానీ నీ కోరికలు నువ్వే తీర్చుకోవాలి. కాబట్టి దేవుని దగ్గరికి వెళ్ళి ఒక ప్రత్యేకమైన కోరికలు అంటే వెళ్ళేవండి. ఆ విషయాన్ని గమనించి దైవత్వాన్ని నింపుకోండి, దైవనాస్మరణ చేయండి, దైవనాస్మరణతోనే పడుకోండి, దైవనాస్మరణతో లేవండి. తప్పకుండా మీకు అనుకూలవంతమైన జాతకంలో అనేక రకాల దోషాలు ఉన్నప్పటికీ కూడా దైవనాస్మరణ తప్పకుండా తొలగిపోతాయి, అనుకూలంగా ఉంటాయి, ఇందులో సందేహం లేదు. డబ్బు ఉంది, హోమాలు యజ్ఞము యాగం చేయండి, నో ప్రాబ్లం. బ్రాహ్మడికి 1,00,000 రూపాయలు ఇవ్వండి, పోయేదే ఉంది. నీకు 1 కోటి రూపాయలు రావడానికి 1,00,000 రూపాయలు బ్రాహ్మడికి ఇవ్వండి, 100 కోట్లు రావడానికి 1 కోటి రూపాయలు బ్రాహ్మడికి ఇవ్వండి, పోయేదేం లేదు కదా. ఆ యజ్ఞయాగం చేయించండి, మంచిదే, ప్రకృతికి మంచిదే, అది దానివల్ల నష్టమేం లేదు. లేదు నువ్వే నామస్మరణ చేసుకో, నామస్మరణ చేసుకోండి, దైవ నామస్మరణ చేసుకోండి, తప్పకుండా మీకు అనుకూలంగా ఉంటుంది, సందేహం లేదు. సంతోషం అండి, శుభమస్తు, ధన్యవాదాలు, అఖండ ఐశ్వర్యమస్తు. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.